ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఈరోజు రాష్ట్ర నీటి హక్కుల రక్షణ పోరాటంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు సమావేశంలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. మరి కాసేపట్లో 2 గంటల సమయంలో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 ఏళ్ల కాలంలో అటు సాగునీటికి సంబంధించిన జలాల దోపిడీ జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ అంతా కూడా ప్రాజెక్టులకు సంబంధించి పాదయాత్ర చేపట్టారు. నాగార్జున సాగర్ ఎన్మకాలకు కావచ్చు, ఇటు జురాలకు సంబంధించి కావచ్చు, పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించి పాదయాత్ర చేపట్టారు. దానికి సంబంధించి జలాలను కూడా రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేశారు. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటికి సాగునీటి అందించారు. ఇటు సాగునీటి కావచ్చు, తాగునీటి కావచ్చు, 10 ఏళ్ల కాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలంలో ఇటు ఆ సాగునీటికి సంబంధించి అటు జలదోపిడీ జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్లో ఉన్న 8 మంది ఎంపీలు కావచ్చు, ఇటు బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా అడ్డుకోవడం లేదు. దీనిపై నోరు నిలపడం లేదు. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 45 టీఎంసీలకి ఒప్పుకోవడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే, మరో సమరశంక పూరించాల్సిందే అని ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇటు మాజీ మంత్రులు అందరూ కూడా హాజరు కానున్నారు. మరి కాసేపట్లో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు బొమ్మర రామూర్తి ఉన్నారు. చెప్పండి, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలంలో కూడా సాగునీటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము అటు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంటే ఈ తెలంగాణ చరిత్రలోనే గత 60 సంవత్సరాల తెలంగాణ బాధల్ని, తెలంగాణ నీళ్లు రాకుండా చేసిన విధానాన్ని తెలంగాణ ప్రజలు గొంతెంటి ఆగమవుతున్నప్పుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి రాజోలి బండ పాదయాత్ర మొదలుపెట్టి ఎక్కడి నుంచి గద్వాల మన అలంపూర్ నుంచి గద్వాల వరకు కేసీఆర్ గారు తీసుకున్న మొట్టమొదటి జల సాధన ఉద్యమం అది. అంటే తెలంగాణకు నీళ్లు రాని రోజుల్లో, తెలంగాణ అసలు నీళ్ళంటే గోసపడుతున్న రోజుల్లో అప్పుడు తెచ్చుకున్న ఆ 10 సంవత్సరాల పోరాటమే, ఆ 14 సంవత్సరాలు 2014 వరకు కేసీఆర్ గారు చేసిన పోరాటం. 2014 తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలోనే ప్రతి పంటకు ప్రతి వారికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర మిషన్ కాకతీయ ద్వారా కానీ లేదా ప్రాజెక్టులు కట్టడంలో కానీ. అందుకనే కేసీఆర్ గారు గొప్ప భగీరథుడని చెప్తున్నాం. పాదయాత్రలో పల్లె తల్లిని పలకారించినాడో ఓ మా కేసీఆర్, జలసాధనలో జైత్రయాత్రను కొనసాగించినాడో ఓ మా కేసీఆర్, గోదావరిలో ఉర్దగబోయే నీటిని ఒడిసి పట్టి ఓ మా కేసీఆర్, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన దేవుడు వచ్చే ఓ మా కేసీఆర్. 1 కోటి ఎకరాలకు నీళ్లు కేసీఆర్ గారు ఇస్తుంటే ఈ నీళ్లను మొత్తం ఈరోజు ఆంధ్రాకు సంబంధించిన చంద్రబాబు నాయుడుకు, ఆయన గురువు గారికి ఇవ్వడానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమైక్యవాదిగా, తెలంగాణ రావడం ఇష్టం లేనివాడు, తెలంగాణ బాగుపడడం ఇష్టం లేనివాడు, తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండడం ఇష్టం లేని రేవంత్ రెడ్డి ఆంధ్రాకు మొత్తం తరలిస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం చర్య. దీన్ని ప్రజలందరూ కట్టడి చేయాలా, అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 10 ఏళ్ల కాలంలో కావచ్చు, ఇటు కాళేశ్వరం కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకుంటారు. కానీ కాంగ్రెస్ 2 ఏళ్ల నుంచి కూడా ఏ ప్రాజెక్టు కూడా పట్టించుకోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. అదే ఇప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ గారి స్వర్ణయుగంగా మారిన తెలంగాణ ఈరోజు మొత్తం ఆకలితోటి పంటలు ఎండిపోతూ నీళ్లు కూడా ఇప్పుడు బిందెలు పెట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి దిగజార్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ఎన్నికలు వచ్చే ఎన్నికలలో ఈ ప్రతి ఊర్లలో మనకు అప్పుడు కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు ఎలా నీరు వచ్చినాయి, ఎలా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ఈరోజు ఆ ట్యాంకులు ఎండిపోయి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితికి కారణం ఎవరో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాలు
సంవత్సరాల్లో తెలంగాణ మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కుపోయే ప్రమాదం ఉంది. దీనికి కారకుడైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియదు. మనతో పాటు బీఆర్ఎస్ నేత పట్టోళ్ళ శశిధర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి సంపాదించి మనం 99 బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలకు ఒప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 40 టీఎంసీలకే ఒప్పుకునేది. దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి రంగం సాగునీరు. దీన్ని గుర్తించి కేసీఆర్ గారు సాగునీరుకి దాని యొక్క ఇష్టమైనటువంటి సబ్జెక్టు, ఆ సబ్జెక్టు ద్వారానే గత 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టులను శంకుస్థాపనతో పాటు అంకురార్పణ చేసి దాన్ని ప్రజలకు తీసుకొచ్చి 1.5 ఎకరాల వరకు పారించే కార్యక్రమం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క శ్రమంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వీళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు. నీటిపారుదల మీద కానీ మిగతా ఇతర ఎలాంటి సంక్షేమము అభివృద్ధి మీద అసలు అవగాహన రాహిత్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇది పూర్తిగా కేవలము పజిల్ ప్రభుత్వం. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం ఓన్లీ లక్ ప్రభుత్వంతో ఏర్పడిన ప్రభుత్వం కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వంగా మేము గుర్తించడం లేదు. కానీ కేసీఆర్ గారు తలపెట్టినటువంటిది మన మానవాళికి కావాల్సింది ఫస్ట్ది ఆక్సిజన్, రెండవది అత్యంత ప్రాధాన్యతమైనటువంటిది నీరు, అంటే సాగునీరు, వ్యవసాయం. వీటి మీద వారికి ఉన్నటువంటి అవగాహన అసలు ప్రపంచంలో బహుశా ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా లేదని చెప్పాలి. కానీ ఈ పాలమూరు విషయంలో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక మంత్రి ఒక విధంగా చెప్తుండ్రో ఇంకొక మంత్రి ఇంకో విధంగా ఒకరికొకరు పొంతన లేకుండా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడిన విషయాలు ఒక విధంగా బయటకు వచ్చి మాట్లాడే విషయాలు మరొక విధంగా కూడా. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత ప్రజలకు ఒక దశ దిశ నిర్దేశం చెప్పడానికి కొరకు, అదేవిధంగా తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సిస్టమ్ ఏ విభాగాలలో ఏ ప్రణాళికలతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు యొక్క విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ అటు ఏపీకి, తన మిత్రపక్షమైన ఏపీకి, చంద్రబాబు ప్రభుత్వానికి నీళ్ళ దోపిడీ చేస్తూ ఉంటాడు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ 8 మంది ఎంపీలు కావచ్చు, బీజేపీ 8 మంది ఎంపీలు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎందుకు అసలు నోరు మీద పడలేదు? అంటే ప్రధానంగా ఇంట్లో 2 అంశాలు చూడాలండి. ఒక అంశం ఏంటంటే మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తన గురువుకు గురుదక్షిణగా ఇచ్చేటువంటి విధంగా వ్యవహరిస్తుంది, అంతే తప్ప ఇందులో వేరే ఏం లేదు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు విషయంలో ఖచ్చితంగా మా బాస్, మా యొక్క దశ దిశ నిర్ణేత అయినటువంటి కేసీఆర్ గారి యొక్క మాటలతో మేమంతా పార్టీ కార్యకర్తలం రాబోయే వచ్చే సంవత్సరం 2025లో ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ పూర్తిగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పార్టీ నిర్మాణం మొత్తం కూడా ఈ జలదోపిడిపై పూర్తిగా ప్రత్యక్షంగా మేము పోరాటం చేస్తాం వాళ్ళ పిలుపు మేరకు. మొత్తంగా చూస్తే ఈరోజు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ ఎల్పీ కావచ్చు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణకు జరుగుతున్న జలదోపిడిపై ప్రధానంగా చర్చించున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో ఇటు కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రకు తరలిస్తున్నా కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇటు చంద్రబాబు నాయుడు కొత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు కావచ్చు, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా కానీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. తెలంగాణకు జరుగుతున్న సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు దిశానిర్దేశం ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.